సంసారములు లేక కుటుంబ వ్యవస్థ అనేది ఏదో 3 నెలలు కాపురం చేసి 3 సంవత్సరాలు చేస్తే నేను చాలా గొప్ప అనుకునే మనసు మనిషికి రావచ్చు. కానీ అది కాదు. తనం తెల్లారితే తెల్లారినట్టు మనిషి ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు ఆ పరిస్థితుల్లో సరి అయిన విధానం అనేది ఎంతో అవసరం. ఏదో 3 నెలలు ముచ్చట కోసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసి బాగా చేశామనేది అప్పుడే అయిపోయిందేమీ కాదు. తనం తెల్లారాల. అప్పుడే అయ్యేది కాదు అది. సంసార జీవితం అంటే తనం తెల్లారాల. కాబట్టి జీవితం అనేది, ఒక మనిషి జీవితం అనేది సహజంగా తృణీకరించబడుతుంది. యేసు ప్రభువు కూడా చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచుతున్న మీరు ఏమవుతారు? తృణీకరించబడతారు, దూషించబడతారు అని చెప్పారు. ప్రతి మనిషి తృణీకరించబడతాడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తాడు? వెంటనే తృణీకరిస్తాడు. రాజకీయ నాయకుల్ని ఎంతమంది తృణీకరిస్తున్నారు? వాళ్ళు మంచి చేసినా తృణీకరిస్తున్నారు, చెడ్డ చేస్తే సహజంగా తృణీకరిస్తారు, మంచి చేసినా తృణీకరిస్తున్నారు. కాబట్టి మనిషి అంటేనే మనిషిని తృణీకరిస్తాడు. ఇలాంటి తృణీకరించేటువంటి పరిస్థితుల్లో ఈ లోకంలో మనం ఉన్నాం. అయితే మనిషి తృణీకరించబడినప్పుడు తన జీవితంలో చాలా కుంగిపోతున్నట్టు అనిపిస్తుంది తృణీకరించబడితే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా, నువ్వు దెయ్యం పట్టిన వాడవు, నువ్వు తిండిపోతువు, నువ్వు త్రాగుబోతు అని కూడా ప్రభువుని తృణీకరించారు. ఒకానొక సమయంలో శాస్త్రులు పరిచయులు వచ్చి ఒక పరలోకము నుండి ఒక అద్భుతాన్ని భూమి మీద చూపించు, ఒక అద్భుతాన్ని చూపించు అని చెప్పారు. యేసు ప్రభు వెంటనే ఏదో గారడి మనుషుల్లాగా ఒక అద్భుతాన్ని ఏం చేయలేదు, చూపించలా. యేసు ప్రభు ఏమన్నారు? యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏది మీకు అనుగ్రహించబడదు. ఎప్పుడు యోనా? ఇప్పుడు ప్రభు కాలంలో యోనాను గురించి చెప్తున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనము ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు మూలంగానే కలిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు అన్నారు, వ్యభిచార తరము వారు ఏమడుగుతున్నారు? సూచక్రియలు అడుగుతున్నారు. వ్యభిచార తరం వారు ఏమడుగుతున్నారు? సూచక్రియలు అడుగుతున్నారు అన్నారు. మనిషిని తృణీకరిస్తాడు. మనిషి ఈ లోకంలో ఎక్కువగా తొందరపడేది, ఆశించేది ఏమిటయా? వ్యభిచారం. ఏంటండి? వ్యభిచారమే. మనిషికి ముందు నడుస్తుంది అది, మనిషిని పాడు చేస్తుంది, అది మనిషిని చాలా తొందర చేస్తుంది. వ్యభిచారమే. అందుకనే ఈ భూమి మీద మనుషులు వ్యభిచారంతో సంతోషించాలని చూస్తున్నారు. నిన్న ఒక యవనస్తుడు, నాకు టైం అయిపోతుంది అన్నయ్య, నువ్వు తొందరగా నాకు అమౌంట్ ఇవ్వు అంటున్నాడు. ఇస్తాను ఆగు అంటుంటే అతను అంటాడు, ఆ చిన్నవాడే ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్నాడంట. అతను అంటున్నాడు, నేను తొందరగా వెళ్ళిపోయి, పిల్లలు కాలేజీ నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళకి లైన్ వేసుకోవద్దా? ఏమంటున్నాడు? ఏం వేసుకుంటాడంట? లైన్ వేసుకోవద్దా? నువ్వు నన్ను ఆపితే ఎట్లా? ఎరా బాబా, చదివురా సరిగ్గా, ఎందుకురా ఇప్పుడు అవన్నీ? అదే ఇదే అన్నయ్య. చూసారా ఏం చెప్తున్నారో? చూసారా పిల్లలు? మరి ఆ లైన్ అంటే ఏంటో నాకు కూడా ఇప్పటికీ తెలీదు. లైన్ అంటే ఏంటో నాకు తెలీదు. లైన్ అంటే గీత లైన్గా గీస్తాం, అక్కడ అదేంట. ఎందుకంటే మా పరిస్థితుల్లో లైన్లు ఇలాంటి మాకేమీ అర్థం కావు. కాబట్టి ఆ లైన్ ఏదో వాళ్ళకి తెలుసు. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము
2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోచేసెనో యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును చేసితురో వింటిమి చాలు. మీరు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా ఆరి పోజేసానో ప్రపంచానికే తెలిసింది. అది ఆ రోజుల్లో ఎర్ర సముద్రము పాయలైందట, ఎర్ర సముద్రము ఆరిన నేల అయిపోయిందట. ప్రజలు సముద్రంలో నుంచి కాలినడక చేత ఏం చేశారు, దాటారట అని ప్రపంచానికే తెలిసింది. ఆ రోజుల్లో ప్రపంచమంతా ఎంత వార్తా సమాచారం లేకపోయినా మనుషుల్ని బట్టి కొంతవరకు ఏమైంది, మెసేజ్ వెళ్ళిపోయింది. చూడండి, ఇశ్రాయేలు దేవుడట ఎర్ర సముద్రమును ఆరిపోజేశారట, సముద్రంలో కాలినడకన వారు నడిచారట అని చెప్పి ఆ రోజుల్లో ఒక దేశం నుండి ఒక దేశానికి, ఒక మనిషిని ఒక మనిషికి ఎన్నో రకాలుగా ఆ సమాచారం అందింది. ఆ అందిన సమాచారం తీసుకున్న ఒక వ్యక్తే ఈ విషయాన్ని ఏం చేస్తున్నారు, చెప్తున్నారు. ఆమె దగ్గర నిలబడి చూడలేదు. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వస్తున్నప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును ఎలాగూ ఆరిపోజేసినో అది మేము విన్నాం. ఎలా మీరు కాలినడకను దాటారో అది మేము విన్నాం. అలాగే మనం లోకము యొక్క బంధకాల నుంచి, లోకము యొక్క ఆ చెడుతనము నుంచి, లోకము యొక్క ఆ పద్ధతుల్లో నుంచి, ఆ లోకము యొక్క ఆ పరిస్థితులు అంటే ఆ చెడిపోయిన వాతావరణము నుంచి మనం క్రీస్తు అనే పరిశుద్ధుడిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అద్భుతం చేస్తారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం ఎలా ఆరిపోజేశారో మనం కూడా లోకం అనే ఈ ఐగుప్తు నుండి క్రీస్తు అనే కానానులో ప్రవేశించినప్పుడు, లేక క్రీస్తు సరిహద్దుల్లోకి మనం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు సరిహద్దుల్లో మనం అడుగు పెట్టినప్పుడు మన విషయాల్లో కూడా చిన్నదో పెద్దదో గొప్పదో ఏదో అసలు నోటితో చెప్పలేనంత గొప్ప ఆశ్చర్యమో ఏదో ఒకటి ఏం చేసి ఉంటారు, మన జీవితంలో చేసి ఉంటారు. ఖచ్చితంగా చేసి ఉంటారు ఏదో ఒకటి. అది మీకు తెలుసు. వాక్యం వింటున్నా మీకు తెలుసు, వాక్యం వింటున్నా మనకు కూడా తెలియాలి. దేవుడు నీకేం చేశారు, ఈ చిన్నది చేశారా, పెద్దది చేశారా, లేకపోతే గొప్పది చేశారా, ఏం చేశారో తెలియాలి. తెలిసినప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చేశారో అది జ్ఞాపకం చేసుకోవాలి. అంతే తప్ప జరిగిందాన్నేమో చిన్నచూపు చూసి, జరగబోయే కార్యమునేమో మనం భూతద్దంలో చూసి అయ్యో బాబు ఇంత పెద్ద పరిస్థితి ఎలా జరుగుద్దని భయపడే స్థితిలో మనము ఉండకూడదు. ఒక చిన్న కార్యం చేసిన దేవుడు, ఎర్ర సముద్రమును ఆరిపోచేసిన దేవుడు, లేక యోర్దాను నీళ్లను పాయలు చేసిన దేవుడు వారి జీవితంలో చూశారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం ఎలా పాయలైందో, యోర్దాను ఎలా పాయలైందో, ఎర్ర సముద్రంలో ఎలా 6 నెలలు నడిచారో, యోర్దానులో ఎలా 6 నెలలు నడిచారో వాళ్ళు ఇశ్రాయేలీయులు అందరూ దానికి సాక్షులు. ఈ రోజున మన పిల్లల్లో దేవుడు ఏమి చేసినో, మన ఇంటిలో దేవుడు ఏమి చేసినో, మన చేతి పని విషయంలో దేవుడు ఏమి చేసినో, మన ఉద్యోగాల విషయంలో దేవుడు ఏమి చేసినో, లేక మనం ప్రయాణములలో ఏం చేసినో, లేక మన జీవితంలో మనం అనుకున్నది, మనం అడిగినది వాటి విషయమై దేవుడు ఏమి చేసినో దాని అంతటికీ మనం పొందిన తర్వాత ఆ రోజున వారు దానికి సాక్షులు. ఈరోజు క్రీస్తు ప్రభు మనకు చేసినప్పుడు అందుకు దాని విషయమై మనందరం ఎవరం సాక్షులమండి. ఎందుకు దేవుడు 2 రోజుల నుంచి కంటికి కనబడని మేఘాన్ని ఎక్కడో సముద్రంలో
కొన్ని వేల కిలోమీటర్లో ఉన్న మేఘాన్ని ఆ మేఘాల మీద గాలి ద్వారా బయట తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? పిల్లల్ని గొప్పవారినిగా చేసేదని కానీ వారు నా మీద తిరుగుబడిన. ఆకాశమా ఆలకించు, భూమి శివయుగ్గము. నేను పిల్లల్ని పెంచి ఆస్తుల్నిచ్చి, భూముల్నిచ్చి, డబ్బిచ్చి, ఉద్యోగములిచ్చి, ధనమిచ్చి, బంగారం ఇచ్చి, వెండిచ్చి, రకరకాలుగా వస్త్రాలు ఇచ్చి, రకరకాల వస్తువులనిచ్చి, ఇలా తృప్తిపరిచి బలపరిస్తే వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేశారు. అందుకనే 2 రోజుల నుంచి గాలి ఏం చేసింది? ఆ మేఘాన్ని తీసుకొచ్చింది. దేవుడు చేస్తున్న ఆ కార్యం యొక్క వైఖరిని మనకేమవుతుంది? ఎందుకంటే మనుషులు తిరుగుబాటు చేస్తున్నారు. మనుషులు దేవుని విషయములో లోబడక, దేవుని మాట వినడములో, దేవునికి లోబడటములో, దేవుడు చెప్పింది చేయడములో మనిషి ఎంత మాత్రము ఒప్పుకునే స్థితిలో లేరు. అసలు నువ్వు దేవుడివే కాదు అనేలాగుంది. నీ మాట మేము ఎందుకు వినాలి? నీ మాట నువ్వు చెప్తే మేము వినాలా? ఆకాశమా ఆలకించము, భూమి శివయుగ్గము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసేతిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు, తిరగబాటు చేసేసారు. ఈరోజు ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నారు? ఎంఎస్సీలు చేశాక, లేక పెద్ద పెద్ద కళాశాలలో చదువులు పూర్తి చేశాక, మంచి మంచి కంపెనీస్లో మంచి మంచి ఉద్యోగాలు పొందాక ఇక మనిషి చేసేదేంటి? ఇక ఏంటయా? తిరుగుబాటే. మనిషి తిరుగుబాటే చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో ఏం చేశారో దానికి ప్రాణం ఉన్నంతసేపు కూడా కృతజ్ఞత కలిగిన మనస్సు ఏ వ్యక్తిలో ఉండునో అట్టి వారినే దేవుడు దృష్టించుతున్నారు. ప్రభా, మీరు కదా ఈ కార్యం చేసింది, మీ కృపచేత కదా నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను. మీరు కార్యములు చేయబట్టే కదా నేను, నా పిల్లలము, నా కుటుంబం ఈరోజు ఈ విధంగానైనా భుజించగలుగుతున్నాం, తృప్తిగా సంతోషంగా ఉండగలుగుతున్నాం, నెమ్మదిగా ఉండగలుగుతున్నాం అని ప్రతి సందర్భంలో కూడా దేవునిని స్తుతించాల్సిన మనిషి. నేను చదవకుండానే ఉద్యోగం వచ్చిందా? నేను చదవకుండానే ఉద్యోగం వచ్చేసిందా? నేను కష్టపడకుండానే జీతం వచ్చిందా? నేను కష్టపడకుండానే ఇదంతా పని జరుగుతుందా అని దేవునినేమో పక్కకు నెట్టేశాడు. మనిషి ఏం చేశాడు? ముందు నిలబడ్డాడు. ఏమంటున్నాడు? ఇదంతా నేనే చేపించా, ఇదంతా నేనే చేపిస్తా, ఇదంతా నేనే కట్టా, ఇదంతా నేనెప్పుడు. ఎవరైనా మన ఇంటి గురించి మాట్లాడుతున్నప్పుడు భలే కట్టారండి, లేకపోతే ఏదో కట్టారండి, ఏదో చెప్తారు. అలా పిచ్చ ఆలోచనలు బట్టి ఏదో ఊరుకోక ఏం చేస్తారు? ఏదో మాట్లాడతారు. అప్పుడు నేను అంటాను, నేను కట్టడం నాకు తెలియదే. ఎవరు కట్టారు? దేవుడు కట్టారు. ఏదో ఒకటి మాట్లాడతారు, వాళ్ళ తోచింది ఏదో ఉంటుంది, ఆ టైంలో మాట్లాడతారు. కానీ అది కాదే. ఒక సామాన్యమైన మనిషి చెప్పిన దానికి మనం ఏకీభించి, నిజం బ్రదర్ నేనే కట్టాను అని చెప్పి ఏకీభించి సృష్టికర్తను తృణీకరించదుమా? దేవుడు చేసిన కార్యములను తృణీకరించదుమా? దేవుడు హెచ్చించిన ఆ విధానాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ సామర్థ్యాన్ని పక్కన పెట్టి, ఆ సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకోకుండా దేవుణ్ణి సులువుగా తృణీకరించదుమా? సహజంగా ఉపమాలో టిఫిన్ చేసిన ప్రతి వంట మేస్త్రి కరేపకేస్తాడు. వేసినప్పుడు తినేటప్పుడు ఈ గౌరవనీయులైన పెద్ద మనుషులందరూ ఏం చేస్తారు? దాన్ని తీసి బయట పడేస్తారు. సరే, ఒక రోజున ఉల్లిపాయలు మిరపకాయలు ఓకే మూకుట్లు వేసి తిప్పుతున్నాడట. సరే, ఉల్లిపాయ అంటుంది, నువ్వు కూడా నాతో కలిసి ఏగుతున్నావు, నాకు కొంచెం మంట అనిపిస్తుంది అంది. ఏం మంట, ఏమో లోకం,
నువ్వు అదే కష్టంలో ఉన్నావు, నేను అదే కష్టంలో ఉన్నా. చూడు మన మేస్త్రి ఏం చేస్తున్నాడు, కుదురుగా లేకుండా అటు ఇటు ఓకే వేపేస్తున్నాడు అని చెప్పింది. ఈ లోపల వాళ్ళకి ఫ్రెండ్స్గా ఇంక కొన్ని దినుసులు కూడా వచ్చాయి. మనమే అనుకుంటున్నాం కానీ వీళ్ళకి కూడా నాశనం తప్పలేదు అని అవి కూడా అని అందరూ వచ్చి, మీరు మా స్థితికే వచ్చేసారా, మీ పని కూడా అయిపోయింది అన్నట్టు మాట్లాడుకుంటున్నాం. ఈ లోపల ఏగుతుంది, ఇంకా నీళ్లు పోయవచ్చు అని చెప్పి అనుకునే సమయానికి ఉప్పేశారు, అంతా బాగానే ఉంది. ఈ లోపల కాసేపటికి జస్ట్ ఎంతంత దోషుడు కరేపాకు ఏం చేశాడు, దాంట్లో పోయి కానీ ఒక్కసారి టపటపటపటపట అంది. వచ్చేసావా మమ్మల్ని అందరిని భయపెడతానికి, ఎవరో మిగతా ఏమంటున్నాయి, వచ్చేసావా మమ్మల్ని అందరిని ఏం చేసావు, మమ్మల్ని వేసినప్పుడు అసలు మేము ఏ శబ్దం రాలేదు, నిన్ను వేయగానే చూడు పెద్ద గొప్ప కింద ఓకే శబ్దాలు చేసేసావు. అప్పుడు కరేపాకంటుంది, నేను ఎంత శబ్దం చేసినా మిమ్మల్ని తింటారు కానీ నన్ను ఏం చేస్తారు, నా శబ్దాలన్నీ ఉట్టిట్టియే. చూసారా, ఇన్ని కార్యములు చేసిన ఇంత సువాసన ఉపమాలో తాను ఇచ్చి కరేపాకు తన ఉపమాలో తన సువాసనంతా దాంట్లో జారవిడిసి అది ఉంటే తినేటప్పుడు ఏం చేశాడు ఈ పెద్ద మనిషి, గౌరవనీయులైన వారు తీసి ఒక మూలన పెట్టేశారు. చూసారా, అలాగే దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నారే, దేవుడు మన పిల్లల విషయంలో అద్భుతములు చేయడానికి ఇష్టపడుతున్నారే, కానీ ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన కార్యముల విషయంలో మనం సాక్ష్యం చెప్పాలా. నేను చేశాను, నేను ఇది పొందాను, నేను అనే పదం ఎప్పుడైతే ఒక మనిషిలో స్టార్ట్ అయిందో అప్పుడే మనిషిలో అపవాది ఆ వ్యక్తి హృదయాన్ని స్వాధీన పరుచుకున్నాడు అని అర్థం. నిజము, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను చదివాను, నేను కష్టపడ్డాను, నేను చేశాను, నేను లేకపోతే ఏం జరగదు, నేనే అన్నిటికీ మూలం, నేనే అనే పరిస్థితి మనుషులకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అపవాది యొక్క నైజము, గర్వం అనేది ఆ వ్యక్తిలోనికి వచ్చేసింది. ఇంకా సందేహమే లేదు, అపవాది అనే నైజం వచ్చింది. ఇక అపవాది అనే నైజానికి మనిషి లోబడినప్పుడు ఇక దేవునికి అంత సులువుగా ఏం చేయడు, లోబడ్డం. మీటింగ్ ఉంది రా అని అంటే, మీటింగా వీలైతే చూస్తాను అంటాడు. అంటే ఏంటి, ఏం చేస్తాడంట, వీలైతే చూస్తాడు. గోదావరి కనిలో ఓ బ్రదరు చెప్తూ, ఆ సంఘముల విషయం చెప్తూ, ఒక యవనస్తురాల్ని అమ్మ ప్రార్థనకు రావచ్చుగా అని అంటే, నాకు ఏం అవసరం ఉంది, అయినా నేను ఏం పాపం చేశానని రావాలి, ఏంటి నేను ఎందుకు రావాలి, నేనేం పాపం చేశా, నేనేం పాపినా, నాకేం అవసరం ఉంది అంటూ ఉండేదట. సరే ఇలా చెప్పుకుంటూ వస్తుంది. ఒక రోజున వామిటింగ్స్, మోషన్స్ పట్టుకున్నాయి. మనిషి నీరసం అయిపోయి ఇక ప్రాణం పోయే అంత స్థాయికి వచ్చేసరికి పాస్టర్ గారితో చెప్తుందంట, అయ్యగారు నా కోసం ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏం కలిగింది, ప్రార్థన యొక్క అవసరత కలిగింది. అలాగే మనిషి జీవితంలో నాకు ఏం అవసరం ఉంది, మనిషికి దేవుడు అవసరత, మన గుండె మనకి ఎప్పుడు ఎంత అవసరం ఉందో, గాలి మనకు ఎప్పుడు ఎంత అవసరం ఉందో, ఈ గాలి వెనుకున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనందరికీ అంతే అవసరం. ఏ కులమైన దేవుడు అవసరం బిడ్డ, కులం కాదయా అక్కడ. ఇప్పుడు మన ఇంటి పేరు ఉన్నవారే అన్ని కులాల్లో చెప్పండి ఉన్నారు. రెడ్డిలో ఉన్నారు, ఇంకా రకరకాల సౌదరీస్లో ఉన్నారు. మా ఇంటి పేరే కేవలం పేరం, మా ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు. ఇంకా రకరకాల క్యాస్ట్లో ఉన్నారు మా ఇంటి పేరు వాళ్ళే. కానీ ఇంటి పేరు ఒకటే అయ్యి ఉండొచ్చు, కానీ మేం పలానా అనే మనసు వాళ్ళకు ఉంటుందా ఉండదా, మేం పలానా వాళ్ళు పలానా అనే పరిస్థితి ఉంది.
కానీ దేవుని బిడ్డలారా, మనం ఎవరు ఫలానైనా ఎవరు ఇంకొకటైనా మనందరం పీల్చుకునేది ఒకే గాలి. దేవుడు మనకి ప్రతిదినం ఆ గాలి పీల్చుకునే భాగ్యం ఇచ్చారు. ఆ గాలి పీల్చుకోలేకే కదా, ముందుకు వదిలి వెనుక్కు పీల్చుకోలేకే కదా మనిషి నేలన పడిపోతున్నాడు. కాబట్టి ఆయన సెలవు లేక భోజనం చేసి తృప్తి పొందగలవాడు ఎవడు? భూమి ఆయనది, సర్వభూమి ఆయనది, గాలి ఆయనది, వర్షం ఆయనది. ఒక నరుడు వర్షమును కురిపించగలడా? గాలిని రప్పించగలడా? అది అసాధ్యమా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని, మీ సన్నిధి మాత్రం ఉంచమని, ఇచ్చిన కొద్ది మాటలు అందరూ తెల్లపలింపచేయమని, నిమిత్త మాత్రులమైన మమ్మల్ని మీరు ప్రేమించారు తండ్రి. మాకంటే ముందున్న తరాలన్నీ మట్టిపాలైపోయాయి, బూడిదైపోయాయి, మట్టిపాలైపోయాయి. ఈ తరములోనైనా మేము మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు తండ్రి. తోడైన మరి యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.